గ్యాడేశాలు కట్టిండు. నాకు గ్యాడేశం మీద దొరకాలనుకున్నాడు. గ్యాడేశం కట్టుకున్నాడు భగవంతుడైనా ఆడుకుంటూ నాగలకొండ పట్నం పులమారగడ్డలు ఎక్కిండు. ఆ పులమారగడ్డల పొలడు బాగానా నీళ్ళ కింద వచ్చినట్టు చిన్నగా కుడిచగా చేసిండు. కుడిసె మీద కాకర చెట్టుగా చేసిండు. ఆ భగవంతుడైనా ఏమి చేసిండు? ఇక్కడ ఉండని కానీ కచ్చి వెళ్ళిపోతానా అని నాగలకొండ పట్నం పోతున్నాని. అరే భగవంతుడే దేవుడు నీరయ్యా పట్టే తర్వాత కాడికి వచ్చిండు. ఆ పట్టే వరకు వచ్చే వరకు కమల నాయకులు శాస్త్రికలు ఊరికి రారా? ఇది ఏ ఊరు ఉన్నది, ఏ పల్లె ఉన్నది, ఎందుకు వస్తున్నావు ఇటు? నిన్ను ఎవరు కావాలి పెట్టిండు? నన్ను నమ్మి నారదుండ కాలు పెట్టిండు. ఒకటే ధర చేసిండు. ఇట్టే పొరుగురు పుచ్చగాడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరు పుచ్చగాడు పొరుగురు పోవద్దు. అయితే ఏం చేసిండు? ఆ యొక్క చేసినప్పుడు ఆ యొక్క భగవంతుడైనా ఏమంటూ ఉన్నాడు? అయితే భగవంతుడైనా దేవుడు మీరయ్యా ఆ యొక్క మాత్రం మాట్లాడ చేసిండు. జాడు చేసి చూపించిండు. ఈ యొక్క మాత్రం ఏం చేసిండ్రు? సెలవు తీసుకున్నారు. దేవుని దగ్గరికి వచ్చిండు. అయ్యా మహారాజా సెలవు అన్నాడు. సెలవు అన్నవాలే ఆ భగవంతుడు మాత్రమేనా దేవుడు మీరయ్యా నారదగానికి వచ్చిండు. నారద ముందు వచ్చిండు. డమ్మడమ్మ నారదు వచ్చేనా రాజ్యాలు బిడ్డ పట్టణపరంగా చెల్లి పెడుతున్నా. చిన్నకి ముక్కలు గంజి పెద్దకి గడకడుకొని తక్కువ బిడ్డ నారదొండ పట్టణ సెలవు పెట్టిండు. ఇడికి ఇంతనే అనుకోని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా అని భగవంతుడు దేవుడు తీరయ్యా ఏం కావాలంటావా? నాకు ఒక రెండు కనక ముక్కలు కాదు, మళ్ళీ ఇంటికి వచ్చి రెండు పైరం గుట్టు కావాలి. పైరం గుట్ట బొత్తాడున్నాయి తీసుకపో అన్ని పెట్టకు పెట్టే అంతేనా? మళ్ళీ ఇంటికి వచ్చిండు. తీసుకున్నాడు, సంకజాలలో పెట్టుకున్నాడు. మంగళకత్రం మేడకాల 12 తిరుగుల ప్రతాపనామన్నకు మందన్నాడు. అది ఆగేది గాడన్నారా? అది ఏడా అవత ఉన్నాడా?
ఏం లేదు నాకు కనుక ముద్దలు కావాలి రెండేది కొడుక 10 కాదు అంతేనా ఇప్పుడే ఆడికి వచ్చిన సరే పర్వాలేదు అనుకున్నాను భగవంతుడు దేవుడు వీరయ్యా సాగ లక్ష ఇంటి కాడ 2 కడక ముద్దలు తీసుకున్నాడు మంగళకత్ర మేలకాడ కుట్టెలకు మంది అన్నాడు ఆడికి వెళ్ళి దేవుడే ఏం కావాలంటావా మాంసం కండలు కావాలి శుక్రవారం శనివారం శివరాత్రి అమాస సాగారం ఒక్క ముక్క తింటారు ఇంటికాయ పెట్టుకుంటారు ఒక్క పొద్దున్న లీటర్ పాలు తాగుతారు ఆడుకూర ముద్ద తింటారు 4 లీటర్ల కూర తింటారు 4 లీటర్ల ఇడ్లీ తింటారు అంతొక్క పొద్దు అంటారు మాంసం ఇక్కడ బిడ్డ మాంసం ఇక్కడ తీసుకోపో ఇంటి వేండు 2 మాంస కండలు తీసుకున్నాడు మేలకాడ బాకు పెద్ద పిల్లకు మందన్నాడు ఆడికెళ్ళి దేవుడు వీరయ్యా నేను బాగుండేం చేసుకున్నా ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఇవన్నీ వాళ్ళకి ఉప్పు నీళ్ళు ఇచ్చిన ఎండకున్న వాళ్ళని నీడకు తీసిన ఎండకు నూకేసిన నేను బాగుండేం చేసుకున్నా కొండకళ్ళల్లో జిల్లేడు వాళ్ళు పొడిచినావు జిల్లేడు వాళ్ళు పొడిచిన రోకల బండ పెట్టినావు అన్నం ఏమన్నా సున్నం పెట్టిన బొగ్గేసిన ఊడవిసుకల్లా నీకు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు నాకు ఒక్కడే కొడుకు 12 మంది కొడుకులు 12 మంది కోడళ్ళు కొడుకు చూసాడు వెళ్ళిపోయి అందరికి వెళ్ళిపోయారు కొడుకు కోడలు ఒక్కడే మిగిలిన వాడు మరి అయితే వేయిండు మరి మహిళలు ఎక్కడ ఆమె చేసుకుంటావు కొమ్మ బాబానం చేసుకుంటావా బాబా నేను పని చేస్తాడు కానీ నాకు మా కిరణ్ బాబు అయితే పని కిరణ్ బాబా చేసుకుంటావా అరే అయితే కానీ ఓ చెల్లమ్మ నీ కళ్ళొస్తాడు చేస్తా అయితే నాకు ఒక 2 చక్కెర పొట్లాలు కావాలి నాకు చేస్తావా కళ్ళొచ్చడే అయితే ఇత్తది అంతేనా ఆ భగవంతుడు ఏం చేసిండు ఓముడు చెల్లమ్మ కళ్ళొచ్చినట్టయితేనే నాకు కవరాతి నా చేతి దొరుకు తెలుకున్నాడు ఆ భగవంతుడు దేవుడు వీరయ్యా ఉరుకుతున్నాడా కడిగోడల్లా ఉన్నాడా దేవుడు వీరయ్యా హరిజయ్యే సారి
నీకు మంది ఏమైనా పెట్టమంటావు ఓ ఏనాక పెడతావా అడిగలు పెడతా ఓ ముంగడికేలు 3 ఏళ్ళ కాదు కొడుక మరిసిన అంతేనా మరి వెనుకకి వెళ్ళొద్దా ఓ వెనకకేలు 7 ఏళ్ళు అవుతుంది కాదు కొడుక పక్క నుంచి కూడా వద్దా ఓ పక్క నుంచి అయితే 10 ఏళ్ళు అవుతుంది అరే భగవంతుడు దేవుడు వీరయ్య. ఎల్లమ్మ కళ్ళకైతేనా మందు కూడా వెంట ఉన్నాడా భగవంతుడు దేవుడు వీరయ్య. అమ్మక్క కొడుక ఈరన్న పంట ఎలవంటో బల్లె వారి కొడుక పంటరా పంటరా మావ కుడిదా నీకు సంగతి వచ్చినాయి కళ్ళకి వచ్చినాయి కొడుక ఆ, కొడుక ఈ మంది అంతే ఇక్కడ నుంచి నాకు సన్న వచ్చినాయి ఏ నీకు అన్న వచ్చినాయంటే వచ్చిర్రు. నన్ను కళ్ళు వచ్చినాయని వీళ్ళంతా చూస్తాం కదా ఓహో నా కళ్ళు వచ్చినాయని వీళ్ళందరూ ఇరాక్ వచ్చిర్రా అంతేనా ఇక నా కళ్ళు వచ్చినాయి ఇక మీరు పోర్రా పోరా అయితే ఉంటారా ఏమో సగం మంది ఉంటారు సగం మంది పోతారు ఓ, ఏ- ఎల్లమ్మ చక్కెర పొట్టలు కావాలి. ఏ చక్కెర పొట్ల ఇక్కడ ఎంత నువ్వు పెడతాను ఏ? ఇన్ని రోజులు పట్టేస్తున్నా కొడుక ఇంత కష్టపడి ఎల్లమ్మ చూడు కళ్ళు రాకముందు ఏమో ఇస్తాను అన్న వచ్చిన కళ్ళు నడకపో పెడతాను. పెడతా నా కొడుకు వచ్చిండు ఏం చేసిండు ఆ, మొత్తం మనతో వచ్చింది అంతే అని భగవంతుడు ఏం చేసిండు చక్కెర పొట్లాలు తీసుకున్నాడు సంగతోడ పెట్టుకున్నాడు మంగళగత్తుల మేడకాడ ఏనుగంత ఎలకు కనుగంత కాకు ఒక మందు అన్నాడు అన్ని ఎన్నికలు తీసుకొని అన్ని జోళ్ళ పెట్టుకొని ఆడికెళ్ళి భగవంతుడు చూడు పడతా ఉన్నాడు స్వామి పోయేది సోమలో దేవుడు వీరయ్య మాత్రం నాడు మూడుగా మళ్ళీ కట్టుకొని నాడకు వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతాడు చూడు భగవంతుడు ఏమి కళ్ళ చూస్తాడు ఆ యొక్క భగవంతుడైనా ఏం చేసిండు ఆ యొక్క మాత్రం మూర్ఖాలనైతే మూర్ఖాలు ఉన్నాయి గాని ఆ యొక్క భగవంతుడు ఏం చేసిండు చిన్న గంగోల పెద్ద గంగోలే ఆ యొక్క గంగల గంగ చూసిండు ఈ గంగ దాటు నా వశం అవుతుందా ఎన్ని పుడకలు పుట్టినా గాని ఈ గంగలో నేను విధమైపోతున్నా ఏందనుకొని ఆ భగవంతుడు ఏం చేసిండు చిన్నగా గంగ ఒడిలో కూర్చున్నాడు నాయనా రా నాయనా
ఉప్పంత పట్టే బండారు సంచిన గోడు బండారు చేత పట్టిండు గోడు బండారు తీసి తన వంటి చేసుకొని గంగోలు పెద్ద గంగోలు ఉన్నది నాకు తాత వశం కాదని పాండవదారి వేషం మీద అతలగడ్డకి వెళ్ళిండు అడికెళ్ళి మండుతున్నది ఊరిని కలిగి మండుతున్నది అగ్ని కోనేరు కళ్ళ చూసిండు నీళ్ళ కోనేరు దాట నాకు వశమైంది కానీ ఈ అగ్ని కోనేరు ఎట్ట దాటాలనుకోని భగవంతుడు దేవుడు ఏమంటా ఉన్నాడే ఓయమ్మా చూసిండు తన సోద తన పొట్ట నింపుకుంటాడు ఎట్లా ఏమి చెప్తున్నాను అనుకోని దేవుడు ఘోరంగా మధులు కోరినాయి మధులు ఘోరంగా మధులు పత్రులు మరి కోరినాయి ఆ యొక్క తల్లి మా గాలికి మాల్యమైంది భగవంతుడు దేవుడు మీరు అగ్ని కోరిన విధమైపోతాడు అనుకోని నా దీవెనలో నా తమ్మునికి ఉండాలని అక్కడ ఉండి అరిచేయి చూపింది భగవంతుడు దేవుడు వీరయ్యా ఏమంటావు ముక్కులు ఉడుతూ ఉన్నాడు తన దగ్గర ఉన్నది బండారు సంచి ఆ యొక్క బండారు సంచి తీసుకున్నాడు బండారు సంచి గోడు బండారు తీసిండు బండారు తీసిండు అరి చేతులు వేసుకున్నాడు గొర్రె బండారు తీసి అరి చేతులు వేసుకొని తనకు ఉన్న విపల్ల చెడులు పడి పెట్టిండు అరిసేయి గుంటను తీసుకున్నాడు ఒక పసుపు అంతా వాళ్ళంతా రాసుకున్నాడు ఆ భగవంతుడు దేవుడు వీరయ్యా అయ్యో భగవంతుడు గోవిందా
పొట్ట మీద 2 పొట్లు, దండ మీద 2 పొట్లు వేసుకున్నాడు. ఆ దండ మీద 2 పొట్లు వేసినా ఒక రక్తం అంతా పడ్డది. ఎలాగో ఒక తాండమై నడిచింది. ఆ భగవంతుడు దేవుడు వీరయ్యా కాలు పెట్టిండు. మీకేమన్నా అన్నం సున్నం పెట్టిండా? నేను మా అన్నం పెడతా తింటరా? అంతేనా? ఆ భగవంతుడు దేవుడు మీరయ్యా ఇంటికాడ వచ్చిన 2 పాయలు తీసిండు. ఆ భగవంతుడు ఏమి చేసిండు? అన్ని ముండి ఏం చేసిండు? సంఖ్యలో చూసిండు. మాత్రమైనా అందినోడికి ఇచ్చిండు. అరే సంఘ నెగిరేనా సొంగ లాగేనా మాకు పెద్ద పుల్లు ఎవరు కావాలి పెట్టిండ్రు? అన్నం పెట్టిండా? అంతేనా? కడిగల్లా ఇంటికి ఆడారండు. ఒక మాంసం ముద్దలు తెచ్చిండు. ఆకలి ఉన్న పెద్ద పుల్లకు అందిన వాడికి ఇచ్చిండు. 2 పెద్ద పుల్లు విధం చేసిండు. ధర్మాల కాడనేమో బాకు పెద్ద పుల్లు కావాలి చేసిండు. అరగ ధర్మాల కాడ ఏనుగంత ఎర్రజీవను గనగంత గండ జీవను భగవంతుడు విధం చేసిండు. అరగ ధర్మాల కాడ ఇలాంటి విధం చేసిండు. భగవంతుడు దేవుడికి అలకాడి ముగ్గాలు విధం చేస్తున్నాడు. చేసిండు. ఆ భగవంతుడు దేవుడు వీరయ్యా దాటిండు. మంగళకత్తుల మేడగాడికి వచ్చిండు. మంగళకత్తుల మేడగాడికి వచ్చి ఒక్కసారి పైకి చూసే వరకు తనకు ఉన్న 12 ముళ్ళ తిలకున్న సిరిసి ఏం చేసిండు? 12 వాళ్ళ పాగశెల్ల కింద పడిపోయింది. ఆహా కవరాతమ్మ, ఈ మంగళ మీద నువ్వు ఉన్నావు, నేను బంగ్ల కిందనా, నేను బంగ్ల మీదకి ఎత్త రావాలనుకొని భగవంతుడు ఏం చేసిండు? బండారు వాడి తన వంటిలో వేసుకున్నాడు. మండిండు. భగవంతుడు దేవుడు వీరయ్యా
పుట్ట మారను ఇష్టం ఈ పుట్టుక వస్తుంది అనుకున్నాడు బంగారు అడవులు చూస్తా బల్లి అవతల మీద భావం చూస్తా ఎన్ని పుట్టు పుట్టా బల్లి పుట్టుక సుట్టు పుట్టా ముట్టు పెట్ట ముట్టుక బల్లి పుట్టుక పుట్టద్దని భగవంతుడు బంగారు బల్లి అవతారం అడవులు చూస్తా తిరుపతిలో ఉన్నా అని చెప్పిండు ఈ బల్లి పుట్టుక అతని గుర్త వేషాలు ఎగరలో ఉంటాయా లేపుతా నన్ను చూసి దానికి అదో కాకుంటే అదే కాకు గుండెపోటు ఉంటే విడా చచ్చిపోతుంది తల్లి ఏం చేసింది బాగా కొద్దిగా పోతారు